హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రైస్లోకి కమ్మటి టేస్ట్ని ఇచ్చే పొడులు తయారు చేసుకుందాము. పెసరపొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వేపిన పెసరపప్పు 1/2 kg. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపేసి ఉంచుకోవచ్చు. ఎండుమిర్చి 8, కర్రీ లీవ్స్ కొద్దిగా, జీరా 2 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్స్, క్రిస్టల్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఇంకా కావాలంటే వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. అన్నీ కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేయండి. ఇలాగ ఫ్రై చేశాక అన్నీ మిక్స్ చేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోండి మెత్తగా. పెసరపొడి రెడీ. ఇప్పుడు నువ్వుల పొడి తయారు చేసుకోవడానికి నువ్వుల పప్పు 1/2 వేపేసి రెడీ చేసుకోండి. మిక్సీ చేసుకోండి బాగా. ఎక్కువసేపు మిక్సీ చేయకండి, ఉండలు కట్టేస్తుంది. కావాల్సిన ఉప్పు కారం కలుపుకోండి టేస్ట్కి సరిపడా. నువ్వుల పొడి రెడీ. ఇది వేడి అన్నంలో ఆయిల్ వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అవిసె గింజల పొడికి అవిసె గింజలు పావులో సగం, 2 ఎండుమిర్చి, కర్రీ లీవ్స్, క్రిస్టల్ సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా బాగా వేపుకోండి. బాగా చల్లారాక మిక్సీ చేసుకోండి. కావాలంటే ఇందులో చిన్న నిమ్మప్పు లేదా చిన్న చింతపండు వేసుకుంటే పులుపు కోసం, లేకపోతే అవసరం లేదు. కమ్మటి టేస్టీ పొడులు రెడీ. రైస్లోకి చాలా టేస్ట్ ఇచ్చేవి, చాలా హెల్దీ ఫుడ్ కూడా. నువ్వుల పొడి, అవిసె గింజల పొడి ఏవైనా సరే మనకి హెల్దీకి చాలా మంచివి. ముడుకుల నొప్పి రాకుండా నువ్వుల పొడి ఉపయోగపడుతుంది. అవిసె గింజలు అన్నీ కూడా పొడి బాగా పనికొస్తుంది హెల్త్కి. బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పెసరపొడి ఏవైనా సరే రైస్లో చాలా బాగుంటాయి. తర్వాత కరివేపాకు పొడి గురించి తెలుసుకుందాం. కరివేపాకు పొడి కావలసిన ఇంగ్రీడియంట్స్: కర్రీ లీవ్స్ 2 టేబుల్ స్పూన్స్, జీరా 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 5-6 ఎండుమిర్చి, క్రిస్టల్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇవి కూడా బాగా అన్నీ వేపుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని ఉంచుకొని అన్నీ మిక్సీ చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోండి. ఇందులో మీకు కావాలంటే పులుపు కోసం చిన్న నిమ్మప్పు కానీ చింతపండు పిక్క తీసి ఒక చిన్నది వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. కొద్దిగా బాగా డ్రై చేసుకున్నది. పులుపు అవసరం లేని వాళ్ళు పర్వాలేదు, ఇలాగే చేసుకున్న టేస్ట్ బాగా వస్తుంది రైస్లోకి. చాలా హెల్దీ ఫుడ్. ఈ కరివేపాకు పొడి హెయిర్ గ్రోత్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.